అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న వీడియో ఒకసారి ఆలోచించండి. ఈ కవర్‌లో టీ పోస్తున్నారు కదా! అది మెల్ట్ అయిపోతుంది. టీ పోసినప్పుడు ఫుల్‌గా మెల్ట్ అయిపోయి అది మళ్ళీ పార్సెల్ చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ డిస్పోజల్‌లో వేసుకొని తాగుతున్నారు. దానివల్ల ఎంత ప్రమాదం అనేది ఒకసారి ఆలోచించండి. ఈయన చూడండి, ఈయన డైరెక్ట్ ప్లాస్కో తెచ్చుకున్నారు. అది కొంచెం ప్రాణానికి అంత ఇబ్బంది ఏం కాదు. తర్వాత మళ్ళీ పట్టుకెళ్ళి మళ్ళీ డిస్పోజల్ వేసుకోవద్దు. దయచేసి స్టీల్ గ్లాసులో తాగండి. అలాగే ప్రకృతిని కాపాడండి. ఇది చూడండి, ఇది మనం ఏదైతే ఉన్నామో ఈ మైకా కవర్లో ఇట్లలోని చట్నీలు, టిఫిన్ హోటల్స్ లో ప్లాస్టిక్ కవర్లో చట్నీ అంటుకుని అది కవర్ తో పాటు తినేస్తున్న ఆవులు. డైరెక్ట్ లైవ్ లో చూసి మేము వీడియో తీసి మీ అందరికి చూపిస్తున్నాం. వాటిని తోలేము కూడా, అయినా తిరిగి రిఫండ్ మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ అవి అలాగే తినేస్తున్నాయి. దయచేసి మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆవుల్ని, ప్రకృతిని కాపాడుకోండి. మీ ఆరోగ్యం కూడా మీరు కాపాడుకోండి. ఫ్రెండ్స్ కి, శ్రీయోప్లస్ కి చెప్పినప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా బ్రదరాలు. ఇది మంచిదని చెప్పేసి అంటారు. కానీ కొంతమందిలో అక్కడ ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఉంటారు. వాళ్ళ వాదన ఎలాగంటే, నేను ఎప్పుడైనా టిఫిన్ చెప్పినప్పుడు కొంచెం నాకు ఆకులో వేసి పట్టుకురండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆకు వాళ్ళ కవర్తో పట్టుకొస్తే ఇదేంటి కవర్ తట్టుకొచ్చారని పెడితే, ఫ్యాక్టరీ మూయించండి, కవర్ వేయకుండా ఆపు వస్తాం, మీరు ఫ్యాక్టరీ మూయించండి, ఇవన్నీ ఎందుకు అని అడుగుతారు. అంటే వాళ్ళతో వాదనలు ఎలా ఉంటుందంటే, ఫ్యాక్టరీ మూయించినా మూయించకపోయినా మనం తినే ప్లాస్టిక్ కవర్లో మనకి ప్రమాదం ఎంతో, ఏదైతే ఉందో మనం ఇలా పాడేయటం వల్ల ఆ చట్నీలు ఇవి చూసి ఆవులు వచ్చి తినేసి వాటి కడుపు నిండా కూడా ఎక్కువగా చాలా మటుకు ఆపరేషన్లు చేస్తే కడుపు నిండా ఉండేది ప్లాస్టిక్ కవర్లే. వాటిని బతికించాలంటే కనుక వీటిని బ్రాండ్ చేసుకోవాలి. మనం అవేర్నెస్ ఎక్కడో ఉన్న ఫ్యాక్టరీ కూడా మనకి మన ఆరోగ్యం గురించి మనం చూసుకుందాం, మన ప్రకృతిని మనం కాపాడుకుందాం. చాలా ప్లేస్లో ఫుడ్ తిని తేడా వచ్చి అదే అన్నాన్ని మనం పాడేస్తాం. ఆ అన్నం తిని ఇబ్బందులు పడి ఆవులు ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ తిన్న ఆవులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్లాస్టిక్ని వాడకం తగ్గించి వీటిని కాపాడుకుందాం, మూగజీవాల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ TRK9 యూట్యూబ్ ఛానల్.